నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. రాష్ట్రంలో మరో సంచలనమైన కేసు. అయితే ఈ కేసు పూర్తి వివరాల్లోకి వెళ్తే ఇది పరువు హత్యగా భావిస్తున్నారు పోలీసులు. ఇది ఎక్కడ జరిగింది అంటే సూర్యాపేట జిల్లాలో జరిగింది. ఈ యువకుడు కృష్ణ అనే యువకుడు ఒక యువతిని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఇది పరువు హత్యగా భావిస్తూ ఉన్నారు పోలీసులు. ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకే శాపమైందా, లేకపోతే ఏంటి అసలు ఎందుకు జరిగింది అన్న వివరాల్లోకి వెళ్తే, యువకుడిని సూర్యాపేట జిల్లాలో ఒక బ్రిడ్జ్ పైకి తీసుకెళ్లి బండరాళ్లతో మోది చంపేశారు. అతి దారుణంగా కిరాతకంగా హత్య చేయడం జరిగింది. రాత్రి ఒక ఫోన్ కాల్ రావడంతో ఆ యువకుడు బయటికి వెళ్ళాడు. అది ఎవరు ఫోన్ చేశారు, ఎందుకు ఫోన్ చేశారు అన్న వివరాలు తెలియలేదు. అయితే పోలీసులు కూడా దర్యాప్తు కొనసాగిస్తూనే ఉన్నారు. దీని గురించి మరిన్ని వివరాల కోసం మన రిపోర్టర్ తేజాని అడిగి పూర్తి వివరాలు కనుక్కుందాం. హలో తేజ. అయితే అతి కిరాతకంగా చంపిన కృష్ణ ఆలియాస్ బంటి కేసు పూర్తి వివరాలు ఏంటి తేజ? రైస్ మేడం, తెలంగాణలో మరొకసారి సంచలన ఘటన చోటు చేసుకుంది. డిసెంబర్ 2023 ఇబ్రహీంపట్నంలో జరిగిన పరువు హత్య అప్పట్లో ఎంత చర్చనీయాంశంగా అయ్యిందో అందరికీ తెలిసిందే. తాజాగా మన తెలంగాణ రాష్ట్రంలో మరొక పరువు హత్య జరిగినట్టుగా తెలిసింది. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఒక యువకుడిని అతి దారుణంగా హతమార్చి హత్య చేశారు. సో ఈ విషాద ఘటన సూర్యాపేట జిల్లాలో జనవరి 26 అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఈ ఘటనలో మృతుడిది మామిలగట్ట గ్రామానికి చెందిన వడ్లకొండ కృష్ణ అలియాస్ మాల బంటిగా పోలీసులు గుర్తించారు. పక్క ప్లాన్ ప్రకారం కొంతమంది దుండకులు ఈ యువకుడిని ఆదివారం అర్ధరాత్రి అత్యంత కిరాతకంగా బండరాలతో తలపై మోది చంపేశారు. ఈ ఘటనపై అంటే ఇప్పటి వరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రస్తుతం దర్యాప్తు చేసే పనిలో ఉన్నారు పోలీసులు. అయితే అసలు కృష్ణది మామూలు హత్య లేకపోతే పరువు హత్య ఎందుకంటే అర్థం కావట్లేదు. ఎందుకంటే కృష్ణ ఒక 6 నెలల క్రితం ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సూర్యాపేట జిల్లా మామిళ్ళ గడ్డకు చెందిన కృష్ణ అనే యువకుడు గత 6 నెలల కిందట భార్గవి అనే అమ్మాయిని కులాంతర వివాహం చేసుకున్నాడు. చెల్లెలు భార్గవి వేరే కులం వాడిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని ఆమె సోదరుడు కృష్ణపై పగ పెంచుకున్నాడు. సో ఈ క్రమంలోనే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కృష్ణను చంపేసి డెడ్ బాడీని జనగామ నుంచి పిల్లల మర్రికి వెళ్లే రహదారిలో ఉన్న మూసీ కాలువల సమీపంలో పడేశారు. అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు హత్యకు సంబంధించి ఆధారాల కోసం వెతకడం ప్రారంభించారు. పక్క ప్లాన్ తోనే తలపై బండరాయితో పలుమార్లు మోదటం వల్లనే కృష్ణ మరణించి ఉంటాడని పోలీసులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం పోలీసులు కూడా ప్రాథమిక నిర్ధారణకు అయితే వచ్చారు. అయితే ఇప్పటికే ఈ పలు హత్య కేసుల్లో కీలక నిందితుడిగా ఉన్న కృష్ణ ఇలా సడన్ గా హత్యకు గురి కావడం ఇటు జిల్లాలో అటు రాష్ట్రంలోనే చర్చనీయాంశంగా మారింది. గతంలో కూడా ఇతనిపై అంటే కొన్ని ఒక రౌడీ షీటర్ లా చూసేవాళ్ళు అనే మాట్లాడుతున్నారు. ఇటు రాష్ట్రంలోనూ భార్గవి సోదరుడే ఇటు హత్య చేశాడా లేకపోతే ఇంకెవరైనా హత్య చేశారన్న ఇప్పటికే పలు హత్యలు చేసిన కృష్ణ సడన్ గా తానే హత్యకి గురి కావడం సో చాలా అనుమానాలు అయితే రేకెత్తిస్తున్నాయి. ఎందుకంటే ఇలా సడన్ గా హత్యకు గురి కావడం అటు జిల్లాలో ఇటు రాష్ట్రంలోనూ చర్చనీయాంశంగా మారింది. భార్గవి అంటే కృష్ణ ఎవరైతే పెళ్లి చేసుకున్నాడో భార్గవి కులాంతర వివాహం చేసుకున్నాడో భార్గవి అతని సోదరుడే ఈ హత్య చేశాడా లేకపోతే ఇంకెవరైనా చేశారా అన్న విషయాలు ఇంకా ప్రస్తుతం ఇంకా వెల్లడి కాలేదు. అలాగే ఈ నేపథ్యంలో కృష్ణది పరువు హత్యేనా లేదంటే లేక పాత కక్షల కారణమా అంటే గతంలో కృష్ణకి వేరే వాళ్ళతో కూడా కొన్ని గొడవలు అయితే ఉన్నాయి. సో ఆ కక్షలు పెట్టుకుని ఎవరైనా కృష్ణని ఇంత దారుణంగా చంపేశారా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా బయటకు తెలియాల్సి ఉంది. అయితే కులాంతర వివాహం చేసుకుందని సోదరి హత్య అంటే గతంలో జరిగిన దాని గురించి మాట్లాడుకుంటే డిసెంబర్ 2023 రంగారెడ్డి ఇది ఇప్పుడు నల్గొండలో జరిగింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగిన ఒక పరువు హత్య తెలంగాణ వ్యాప్తంగా కలకలం రేపింది. కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో సొంత తమ్ముడే తన అక్కను అతి దారుణంగా మార్చేస్తాడు. తను కానిస్టేబుల్ గతంలో జరిగిన విషయాన్ని గురించి నేను చెప్తున్నాను. గత సంవత్సరం డిసెంబర్ లో సొంత అన్నే తన చెల్లిని అతి దారుణంగా చంపేశాడు. సో అంటే ఇది కూడా అలా పరువు హత్య లాగానే భావించొచ్చు అని అంటారు. ఇది కూడా పరువు హత్యనా కులాంతర వివాహం చేసుకుందని చంపేశారా లేకపోతే కృష్ణ అనే వ్యక్తికి గతంలో ఎవరిపైన గొడవలు ఉన్నాయా ఎవరితోనైనా కక్షలు ఉన్నాయా వాళ్ళు ఈ విధంగా ప్లాన్ చేసి పథకం ప్రకారం అతన్ని చంపేశారా అంటే కొంతమంది వాళ్ళ భార్యతో మాట్లాడేటప్పుడు అంటే వాళ్ళ తల్లిదండ్రుల పైన అనుమానం లేదు కానీ
ఒక మహేష్ అనే ఒక వ్యక్తి ఫోన్ చేశాడు, ప్రతిసారి అతనే ఫోన్ చేసి బయటికి తీసుకెళ్తా ఉంటాడు. సో నాకు తన మీదే అనుమానంగా ఉంది. లాస్ట్ టైం తన దగ్గర నుంచే కాల్ వచ్చింది. ఎప్పుడు కూడా నాకు ఇంట్లో చెప్పి వెళ్ళేవాడు, ఈసారి నాకు చెప్పకుండా వెళ్ళాడు అని చెప్పేసి ఆమె చాలా బాధపడుతుంది. ఇటు తల్లిదండ్రులు కూడా అంటే వాళ్ళ తల్లిదండ్రులే చేయించారేమో అన్న అనుమానంతో ఉన్నారు. భార్గవి అంటే ప్రస్తుతం భార్గవిని కూడా విచారించే పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే భార్గవి కులాంతర వివాహం చేసుకుని కృష్ణతో 6 నెలలుగా నివాసిస్తుంది కాబట్టి ఇటు తల్లిదండ్రుల మీద అనుమానం లేదని చెప్తుంది కాబట్టి తనను కూడా విచారించే అవకాశం ఉంది. రైట్ తేజ, థ్యాంక్ యూ. సో పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్టయితే రిపోర్టర్ తేజ అందించిన సమాచారం ప్రకారం చూసుకున్నట్టయితే వీళ్ళకి కృష్ణకి భార్గవికి పెళ్లి జరిగి 6 నెలలే అవుతోంది. వీళ్ళది కులాంతర వివాహం కాబట్టి సొంత తమ్ముడే ఈ హత్య చేయించాడా, లేకపోతే గనక కృష్ణ అనేక రకాలుగా ఆ జిల్లాలో కూడా ఎంతో మందిని బెదిరిస్తూ రౌడిజం చేస్తూ బెదిరిస్తూ ఉండేవాడు కాబట్టి అలా ఎవరన్నా పాత కక్షలు పెంచుకొని కృష్ణని చంపేయడం జరిగిందా అన్న వివరాలు ఇంకా ఏ విషయం తెలియలేదు అని చెప్తూ ఉన్నారు. అయితే 2 విధాలా కూడా విచారించిన పోలీసులకు మాత్రం భార్గవి చెప్పే విషయం తన తల్లిదండ్రుల దగ్గర నుంచి అయితే ఎలాంటి ప్రమాదం లేదని, వాళ్ళేం కక్ష పెంచుకోరు అని చెప్పేసి భార్గవి చెప్తూ ఉండడం నిజంగానే చాలా చర్చనీయాంశంగా మారింది అనుకోవచ్చు. అలాగే ఇప్పుడు భార్గవి తమ్ముడిని కానీ అక్కడ స్థానికులు కానీ ఎవరైతే ఫ్రెండ్స్ గా భావిస్తూ ఉన్నారో కృష్ణకి సంబంధించిన వ్యక్తులు, వాళ్ళని కూడా విచారణ జరిపే అవకాశాలు ఉన్నాయి. అయితే అంత బండరాయితో అతి కిరాతకంగా చంపిన కారణం ఏమై ఉంటుంది అనేది మటుకు ఎవరు అనేది మటుకు ఇప్పటి వరకు పోలీసులకు కూడా సమాచారం తెలియలేదు. అయితే ఈ విచారణ కొనసాగిస్తున్న క్రమంలో ఒక్కొక్కరుగా విచారణ చేస్తున్న సమయంలో మేబీ ఆ భార్గవి తమ్ముడే ఇది చేయించాడా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు జరుపుతూ ఉన్నారు. అయితే